నమస్తే, నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు గంటిని, పుణ్యమో ఈనాడు గంటిని. జగమునేలే ముగ్గురు మూర్తులు చంటి పాపలు కాగా, నా ఇంట ఊయలలుగా. లాలి లాలి జయలాలి, లాలి లాలి శుభలాలి. మరి ఈరోజు 31వ తేదీ ఆదివారం నాడు చాలా చక్కగా పవిత్రమైన స్థలంలో మాదాపల్లి గ్రామంలో ఉంటూ మరి సాధువుల దర్శనం చేసుకొని వారితో కూడా అనేక యక్ష ప్రశ్నలకు సమాధానం తీసుకొని వారి దర్శనం కల్పించుకొని మరి మాతృమూర్తి సమానురాలైనటువంటి తల్లి మనతో పాటు కూర్చొని ఉన్నారు. వీరు రాత్రంతా మేము భజన చేస్తూ ఉంటే అక్కడే ఒక శబరమ్మలాగా, వాస్తవానికి భజన చేసినప్పుడు చిన్నపిల్లలు అదేవిధంగా మరి ఇలా వృద్ధులు మేలుకొని ఉంటే మరి స్వామీజీలు కొంతమంది మహాత్ములు చెప్తూ ఉంటారు, ఏదో ఒక రూపంలో భగవంతుడు ఇక్కడే ఉంటాడనడానికి తార్కాణం నేనైతే అనుకుంటున్నా. రాత్రంతా భజన చేసి అమ్మవారు మేల్కొని మాతోటే ఉన్నారు. కొన్ని వీడియోలు కూడా అమ్మవారిని దగ్గర నుండి వీడియో కూడా తీయడం జరిగింది, చూడవచ్చు. మరి ఈమె ఎవరు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఈ ఆశ్రమానికి, మరి ఎలాంటి మరి అంతసేపు మేలు కూడా వేయాలి, మరి టీవీలు వీడియోలు ఫోన్లు ఆశ్రమాలకు వచ్చి కూడా రూములో పోయి ఫోన్లు చూసే వాళ్ళు ఉన్నారు. మరి ఆ మాతృమూర్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మగారు, ఏం పేరమ్మ నీ పేరు? భీమమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మీ సొంత ఊరు ఎక్కడ? సొంత ఊరు తిమ్మాజిపేట మండలం. గట్టి మంచిగా గట్టి తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట. ఓకే. మాది నేను మనం ఇచ్చిన ఊరు గొరిట ఊరు తిమ్మాజిపేట, అదే తిమ్మాజిపేట మండలం. మీ తల్లి గారు ఊరు? మా తల్లి గారు అక్కడ దేవకాయ దగ్గర దేవరకాద్రా. అక్కడ నుంచి ఎంతమంది అమ్మ సంతానం మీకు? నాకు ఒకటే బిడ్డ. ఒకదే బిడ్డ. మీ అమ్మ నాన్న పేరేంటి? మా అమ్మ నాయన పేరు వెంకటరెడ్డి, సత్యమ్మ. సత్యమ్మ. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మరి మీరు? ఇలా తొలు మా ఉండుకం గోరికలు ఉంటలేదా? ఉండలేము, గచ్చిగోళ్ళ ఉంటాం. ఓకే. మీ ధర్మపత్ని పేరేంటి? మీ శ్రీవారి పేరు? వెంకటరెడ్డి. వెంకరెడ్డి గారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? చిన్న హోటల్ పెట్టింటున్నాం. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడ మరి అది ఇక్కడ రాక ఎలా రాగాలి కదమ్మా? ఇది హోటల్ పెట్టింది, ఆయన భార్య చేసుకున్నాడు, ఫోన్ పని ఇంటికి వెళ్ళి దొప్పేసి. ఓకే ఓకే, జరిగిపోయింది అంత భగవంతుని ఆజ్ఞ. ఇది మీరు తలకొండపల్లి మండలంలో ఈ ఆశ్రమం మీకు ఉందని ఎలా తెలుసు? మీకు దగ్గరికి ఇక్కడ మా మన్మడు తీసుకొచ్చిండు. మీ బిడ్డ పక్కన పెట్టిండే, పక్కన పెడితే ఆశ్రమంలో పోవాలని కల్పన అప్పుడప్పుడు పోయేది. పోవాలి నాకు దేవుని కొలవాలని ఆపిచ్చే ఉట్టి. ఓకే. ఇంకా ఒక ఆమె అడిగితే ఆమె దాంట్లో దారి చూపించింది. ఇప్పుడు ఆ ఆశ్రమంలో మంచిగా భగవంతుని సేవ చేసుకుంటూ పొద్దున్నే సేవ. మరి ఇక్కడ ఈ మాదాపల్లిలో ఆశ్రమం ఉందని నీకు ఎలా తెలిసి, ఎలా రాగలిగా? స్వామి చెప్పిండు పోరమ్మంటే వచ్చిన. మీ స్వామి పేరు ఏంటమ్మా? సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి, శంకరానంద స్వామి. శంకరానంద స్వామి. ఓకే ఓకే అమ్మా. మరి అనిపించింది, ఇంత దూరం వచ్చి చాలా సంతోషం. మరి రావాలనిపించింది. ఎంతవరకు చదువుకున్నారు? నేనేం ఏం చదువుకున్నారు? ఏమైనా పాటలు పద్యాలు పాడిన వాళ్ళు చెప్తుంటే వింటారు. చాలా సంతోషం అమ్మ, ఇంత దూరం వచ్చారు ఈ పవిత్రమైన క్షేత్రంలోకి. చాలా ధన్యవాదాలు అమ్మ. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.